ఈరోజు తండ్రి లేని ఆడపిల్లలు అనే కథనం గురించి తెలుసుకుందాం. ఓ తల్లికి 3 కూతుర్లు. తండ్రి ఆ పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళ అమ్మ కష్టపడి పెంచుకునింది. మొదట అమ్మాయికి కాలు పోలియో. తనకు తగ్గ అబ్బాయిని చూసి పెళ్లి చేసింది. అత్తవారింటికి పంపించేసింది. మిగతా 2 పిల్లల్ని పనికి పెట్టి తను కూడా పనిచేస్తూ పెళ్లికి చేసిన అప్పులు తీర్చసాగింది. తర్వాత రెండో అమ్మాయికి సంబంధం వచ్చింది. అబ్బాయికి ఒక కాలు పోలియో, కానీ అబ్బాయి చాలా మంచోడు అని పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక తెలిసింది వాడొక అనుమానపు వెధవని. పాపం ఆ అమ్మాయి తల్లి పడే కష్టం చూసి వాటిని భరించింది. ఇంకా మూడో అమ్మాయి తన అమ్మమ్మ ఇంట్లో ఉండి పనికి వెళ్ళి వచ్చేది. అమ్మాయి తల్లి కష్టపడటం చూసి ఒక పక్కన తన అక్క జీవితం చూసి తను పనిచేసే దగ్గర ఒకరిని చూసి ప్రేమించింది. తనకు ముందే పెళ్ళయి 2 పిల్లలున్నారు. తన భార్య చనిపోయింది. తనకి పెళ్ళయిందని కానీ పిల్లలున్నారని చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు బాగానే చూసేవాడు. తర్వాత తనకి కవల పిల్లలు పుట్టారు. ముందు ఉన్న పిల్లలకు పెళ్లి చేసింది. వాళ్ళ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. అబ్బాయి తన స్వార్థం తాను చూసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన పిల్లల్ని చూసుకోవడానికి తన భర్త వయసు సహకరించట్లేదు. తను బయట పనికి వెళితే ఆమె భర్తకు అనుమానం. ఇవన్నీ చూసి వాళ్ళ అమ్మగారి ఊరికి తన భర్తను పిల్లల్ని తీసుకువచ్చేసింది. అక్కడికి వచ్చినా తన బతుకు బాధలు తప్పలేదు. వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళకూడదు అంటున్నాడు. వాళ్ళని ఇక్కడికి రాకూడదు అంటున్నాడు. పిల్లల్ని పెంచడానికి ఇంటి దగ్గర చిన్న షాప్ పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తనను కష్టపడి పెంచిన తల్లిని చూసుకోవటం అవ్వట్లేదు. తన అక్క ఎన్ని బాధలు పడినా చేరదీయడానికి అవ్వట్లేదు. తనకు తాను చేసిన తప్పు ఇప్పుడు అర్థమవుతుంది. తాను తప్పే చేసినా ముందు పిల్లల్ని ఉన్నారని తెలిసినా వాళ్ళకి ఏ లోటు జరగకుండా చూసి పెళ్ళిళ్ళు చేసి పురిళ్ళు పోసి వాళ్ళ జీవితాలు బాగుపడేలా చేసింది. తను బాధపడేది ఏంటంటే, మాకు తండ్రి ఉండి ఒక తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉండి ఉంటే మా జీవితాలు ఇలా అవ్వవు కదా, మా అమ్మ కూడా ఇప్పుడు కష్టపడకుండా ఉండును కదా అని తన బాధ. కానీ ఏం చేసినా తప్పు సరిదిద్దలేనిది. ఆమె ఒకటే కోరుకుంటుంది, తన అక్కని అమ్మని చూసుకోవాలి అని తాపత్రయపడుతుంది. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి. తన భర్త మనసు మారాలి. తన పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.